ప్రెషర్స్ చూద్దాం. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. ఆక్సిజన్ పార్షియల్ ప్రెషర్ ఎక్కడ ఎలా ఉంటుందంటే ఎయిర్లో, అట్మాస్ఫియర్లో 159. ప్రెషర్ని ఎలాగ మనం మెజర్ చేస్తాము? మెర్క్యూరీ ఇన్ని mmHg, 76 nmHg, 159 mmHg మిల్లీమీటర్ మెర్క్యూరీతో మనం ప్రెషర్ని మెజర్ చేస్తాం. అండ్ ఆల్వియోలార్ ప్రెషర్ ఎంత ఉంటుంది? ఆక్సిజన్ తక్కువ ఉంది అట్మాస్ఫియర్ కంటే, ఆల్వియోలైలో ఆక్సిజన్ పార్షియల్ ప్రెషరు తక్కువ ఉంటుంది. డిఆక్సిజనేటెడ్ బ్లడ్లో అయితే 40 పార్షియల్ ప్రెషర్, ఆక్సిజనేటెడ్ బ్లడ్లో అయితే 95, అండ్ టిష్యూస్లో ఇట్ ఈస్ 40, అండ్ ఇన్సైడ్ ద సెల్ 20, అండ్ ఎక్స్పైర్డ్ ఎయిర్లో 120. సో ఎక్కడ ఎక్కువగా ఉంది? అట్మాస్ఫిరిక్ ఎయిర్లో ఎక్కువ ఉంది కాబట్టి ఆక్సిజన్ని తీసుకుంటున్నాయి సెల్స్. ఆక్సిజన్ ఈ ఆల్వియోలైలోనికి ఎంటర్ అవుతుంది. అదే CO2 అయితే అట్మాస్ఫియర్లో 0.03% ఉంది, ఆల్వియోలైలో 40%, 45 to దిస్ ఈజ్ పార్షియల్ ప్రెషర్ mm 0.03 mmHg, 40 mmHg, 45 to 46 in deoxygenated blood, and in oxygenated blood it is around 40, and tissues 45, inside the cell it is 50, and expired air lo 27 ఉంటుంది. సో 27 expired air లో ఎక్కువ ఉంది కాబట్టి, అట్మాస్ఫియర్లో తక్కువ ఉంది కాబట్టి, ఎక్స్పైర్డ్ ఎయిర్ దట్ ఈజ్ లంగ్స్ నుంచి అట్మాస్ఫియర్లోనికి CO2 పోతుంది. ఆక్సిజన్ విషయానికి వస్తే అట్మాస్ఫిరిక్ పార్షియల్ ప్రెషర్ ఈజ్ 159, దట్ ఈజ్ మోర్ దాన్ ద tissue or alveolar partial pressure. In case of CO2 it is very lesser than the final expired air. That is why it leaves the lungs. Yes, ఇది చూస్తే ఇదంతా circulatory system. There is a connection between the circulatory system and the respiratory system. సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఎస్, వెల్కమ్ బ్యాక్. నౌ విల్ సీ వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ద రెస్పిరేషన్ అండ్ circulation. There is an interconnection between these two systems. As in respiration, oxygen is taken in and CO2 is liberated out. ఎలా అయితే ఆక్సిజన్ తీసుకొని CO2 బయటకి ఇస్తుందో, మరి ఆ తీసుకున్న ఆక్సిజన్ బాడీలో టిష్యూ వరకు వెళ్ళాలి కదా. అలా టిష్యూ వరకు తీసుకుని వెళ్ళే ఆ క్యారియర్ ఏది అంటే బ్లడ్ ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. whenever the blood takes the oxygen, then it is said to be oxygenated blood. ఓకే, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఇది ఆల్వియోలస్ ఎక్కడ ఉంటుంది? లంగ్లో ఉండే యూనిట్. ఇదేంటిది? దిస్ ఈజ్ ద హార్ట్, అంటే సర్క్యులేటరీ సిస్టమ్. లంగ్లో ఆల్వియోలస్ తెచ్చిన ఆక్సిజన్ని త్రూ పల్మనరీ వెయిన్ అంటే ద వెయిన్ దట్ కనెక్ట్స్ ద లంగ్ టు ద హార్ట్. పల్మనరీ వెయిన్. ఈ పల్మనరీ వెయిన్ ఏం చేస్తుందంటే లంగ్ నుంచి, అంటే ఆల్వియోలస్ నుంచి తెచ్చిన ఆక్సిజన్ని లంగ్కి పంపిస్తుంది. లంగ్కి పంపిస్తే అగైన్ లంగ్ మొత్తం సిస్టమాటిక్ ఆర్టరీస్తో క్యారీ అయ్యి టిష్యూ వరకు కూడా, అంటే బ్లడ్ ఎక్కడ ఉంటుంది? హార్ట్ ఈజ్ ద పంపింగ్ ఆర్గాన్, బ్లడ్ పంపింగ్ ఆర్గాన్ కదా. సో బ్లడ్ సర్క్యులేటరీ సిస్టంలో ఉంది, ఎయిర్ రెస్పిరేటరీ సిస్టంలో ఉంది. సో దెర్ ఈజ్ అ కనెక్షన్. ఆల్వియోలస్ బ్లడ్ వెయిన్స్కి, క్యాపిల్లరీస్కి కనెక్ట్ అయ్యి ఈ ఆక్సిజన్ని డిఫ్యూజ్ చేస్తుంది బ్లడ్లోనికి.
డిఫ్యూజ్ చేసినప్పుడు బ్లడ్ సెల్స్ ఈ ఆక్సిజన్ని క్యారీ చేస్తాయి. ఆర్బీసీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాం. ఈ ఆర్బీసీలో మొత్తం బ్లడ్ సెల్ అంతా క్యారీ చేయదు. మరి క్యారీ చేసేది ఏది? హీమోగ్లోబిన్లో 4 ఐరన్ ఆటమ్స్ ఉంటాయి. అండ్ ఈచ్ ఐరన్ ఆటమ్ ఈజ్ +2, ఐరన్ +2. ఈచ్ ఐరన్ ఆటమ్ క్యారీస్ ఆక్సిజన్. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాము ఆల్వియోలస్ నుంచి వచ్చిన ఆక్సిజన్ హార్ట్లోకి వెళ్ళి టిష్యూస్లోకి వెళ్ళింది. మరి టిష్యూస్లో ఏం జరుగుతుంది? మెటబాలిక్ యాక్టివిటీస్ వల్ల CO2 బయటికి రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన CO2ని అగైన్ బ్లడ్ త్రూ సిస్టమాటిక్ వెయిన్స్ అండ్ పల్మనరీ ఆర్టరీ, ఇందాక పల్మనరీ వెయిన్ ఏం చేసింది? ఆక్సిజన్ని క్యారీ చేసింది. పల్మనరీ ఆర్టరీ ఏం చేస్తుంది? CO2ని క్యారీ చేస్తుంది. CO2ని ఆల్వియోలస్కి ఇచ్చేస్తుంది. ఆల్వియోలస్ ఇంటర్న్ ఏం చేస్తాయి? బయటికి ఎక్స్పిరేషన్లో బయటికి పంపించేస్తాయి. ఇదంతా కూడా డిపెండ్స్ ఆన్ పార్షియల్ ప్రెషర్. పార్షియల్ ప్రెషర్ అంటే డిఫ్యూజన్ ప్రెషర్ ఆఫ్ ఎనీ గ్యాస్ ఈజ్ నోన్ యాజ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ దాట్ పర్టిక్యులర్ గ్యాస్. అలాగే పార్షియల్ ప్రెషరే కాదు, సాల్యుబిలిటీని బట్టి కూడా ఈ క్యారింగ్ మెకానిజం, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్చేంజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎస్పెషల్లీ ద ట్రాన్స్పోర్టేషన్, ఎలా బ్లడ్ క్యారీ చేస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ అనేది డిజల్యూషన్ ఆర్ ద సాల్యుబిలిటీ ఆఫ్ ద గ్యాస్. ఆక్సిజన్ కంటే కూడా CO2కి సాల్యుబిలిటీ ఎక్కువ ఉంటుంది. బ్లడ్లో ఆక్సిజన్ కంటే కూడా CO2 ఎక్కువ సాల్యుబుల్గా ఉంటుంది. ఇక్కడ చూస్తే PO2 అంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్. అది ఎంత ఉంది? మనం ఇందాక టేబుల్లో చూసాం కదా, 104 mmHg ఉంది. అంత అంటే వెన్ కంపేర్డ్ టు అట్మాస్ఫియర్ వేర్ ఇట్ ఈస్ 159 mm, ఇది 104. సో అట్మాస్ఫియర్ నుంచి గ్యాస్ ఆల్వియోలస్లోకి వచ్చింది. ఆల్వియోలస్ నుంచి ఫైనల్లీ ఇట్ ఈస్ రీచింగ్ ద బ్లడ్. దిస్ ఇస్ ద టిష్యూ లెవెల్లోనికి రీచ్ అయింది. టిష్యూ లెవెల్లో పార్షియల్ ప్రెషర్ 95 ఉంది. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ CO2 40 mmHg ఉంది. అలాగే ఆక్సిజన్కి 40 mmHg అండ్ CO2కి 45 mmHg ఉంది. ఎక్కడ? ఇదంతా కూడా వెన్యూల్ సైడ్, పల్మనరీ వెయిన్ సైడ్ అండ్ పల్మనరీ ఆర్టరీ సైడ్. వెయిన్స్ దే క్యారీ oxygenated blood to the tissue, circulatory system, and pulmonary arteries they carry deoxygenated blood. Deoxygenated blood means oxygen is not there in the blood. What they carry? They carry CO2. I hope you all have understood the mechanism of respiration. రెస్పిరేషన్ మెకానిజంలో మెయిన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతుంది. అండ్ ఎక్స్చేంజ్ జరిగిన తర్వాత ట్రాన్స్పోర్ట్ కూడా బ్లడ్తో జరుగుతుంది. ఇది మెకానిజంలో ఇన్వాల్వ్ అయిన స్టెప్స్. ఇవి అందరూ కూడా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇన్ ద నెక్స్ట్ సెషన్ we'll see some examples and exercises regarding this respiratory system.